వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఏపీలో ఎన్నికల హడావుడి ప్రారంభమైంది. మరికొద్ది నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు ఉండడంతో అందుకు తగిన ఏర్పాట్లు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఏపీలో ఎన్నికల ఏర్పాట్లు పరిశీలించేందుకు రాష్ట్రానికి వచ్చిన ఈసీ బృందం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశమైంది. ఏపీ ఎన్నికల ప్రధానాధికారి, సీఎస్, డీజీపీ వంటి ఉన్నతాధికారులతో 2 రోజులుగా సమీక్షలు నిర్వహించి అక్కడి ఏర్పాట్లను, అధికారులు పనితీరును పరిశీలించారు. ఈ క్రమంలో అధికారులు తెలిపిన వివరాలు, ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక దశలో తప్పులు జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరికలు కూడా చేసినట్లు తెలిసింది. ఓటర్ల జాబితా నిర్వహణ సక్రమంగా జరిగేలా చూడాలి అంటూ కలెక్టర్లను ఆదేశించింది. ఏ ఒక్క రాజకీయ పార్టీకి అనుకూలంగానో వ్యతిరేకంగానో వ్యవహరించకుండా పారదర్శకంగా ఓటర్ల జాబితా నమోదు జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను, రాష్ట్ర ఎన్నికల అధికారులను ఆదేశించింది ఈసీ. ఒకవేళ అధికారులు, నాయకుల ప్రలోభాలకు తలొగ్గి పనిచేసినట్లు రుజువైతే అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈసీ హెచ్చరించింది. ఎన్నికలు సక్రమంగా జరిగేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని, ముఖ్యంగా పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉండాలని, అన్ని జిల్లాల్లో తనిఖీలు చేపట్టి మద్యం, డబ్బులు అక్రమ రవాణాను అడ్డుకోవాలని జిల్లా ఎస్పీలకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో అధికార వైసీపీ, విపక్ష టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. ఓటర్ల జాబితాలో నకిలీ ఓట్లు, ఓట్ల తొలగింపు, తెలంగాణ, ఏపీలో ఓట్లు కలిగి ఉండటం వంటి ఫిర్యాదుల్ని ఈసీ ముందు ఇరు పార్టీలు ఉంచుతున్నాయి. ఈ నేపథ్యంలో వీటిపై తగు చర్యలు తీసుకుంటామని ఈసీ అధికారులు వారికి హామీ ఇచ్చి పంపుతున్నారు. ఓటర్ల జాబితాలో నకిలీ ఓట్ల తొలగింపు, తెలంగాణ, ఏపీలో ఓట్లు కలిగి ఉండటం వంటి ఫిర్యాదుల్ని ఈసీ ముందు ఇరు పార్టీలు ఉంచుతున్నాయి. ఈ నేపథ్యంలో వీటిపై తగు చర్యలు తీసుకుంటామని ఈసీ అధికారులు వారికి హామీ ఇచ్చి పంపుతున్నారు. పార్టీల నుంచి అందిన ఫిర్యాదుల దృష్ట్యా అధికారులపై కేంద్ర ఈసీ బృందం సీరియస్ అయినట్లు తెలుస్తుంది. సంబంధించి ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఈరోజు కొన్ని ఆదేశాలను ఇవ్వడం జరిగింది. ఆదేశాల్లో భాగంగా జిల్లా కలెక్టర్లకి, జిల్లా ఎస్పీలకి ఏదైతే అధికార పార్టీ కానీ, ఏ రాజకీయ పార్టీకైనా కానీ ఒత్తిళ్లకు లోబడి రాబోయే ఎన్నికల్లో మద్యాన్ని పంపించే విషయంలో కానీ, డబ్బులు పంచేటటువంటి విషయంలో కానీ కఠినతరమైన చర్యలు ఎస్పీ, కలెక్టర్ తీసుకోవాలని ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాల్లో భాగంగా ఈరోజు పల్నాడు జిల్లాలో భాగంగా జిల్లా కలెక్టర్ కానీ, ఎస్పీ కానీ ఎప్పటి వరకు జిల్లా కలెక్టర్ మరి ఈ పల్నాడు జిల్లాలో డబుల్ ఎంట్రీస్ కానీ, డెత్ ఎంట్రీస్ కానీ అయితే డ్రాఫ్టింగ్ రేపు రావాల్సినటువంటి డ్రాఫ్టింగ్ లో ఇప్పటి వరకు అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రతినిధులతోటి సమావేశాలను ఏర్పాటు చేయడం ప్రతి బుధవారం ఆర్డీఓ ఆఫీసులో, ప్రతి గురువారం జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేస్తూ డబుల్ ఎంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ డబుల్ ఎంట్రీస్ తీసేసే విధంగా, అలాగే ఈరోజు డెత్ ఇప్పటికీ చనిపోయినటువంటి వ్యక్తులు ఈ యొక్క ఓటర్ల జాబితాల పేర్లు ఉన్నప్పుడు కూడా అవి తీసేసేసినటువంటి ప్రక్రియ జిల్లా కలెక్టర్ అయితే వేగవంతంగా చేస్తా ఉన్నారు. ఇలా ఉంటే అధికార వైసీపీ, విపక్ష టీడీపీ, జనసేన కూటమి మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఏపీకి జగనన్న ఎందుకు కావాలి అనే కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహిస్తున్నారని ఈసీకి కంప్లైంట్ చేశారు టీడీపీ నేత ధూళిపాల నరేంద్ర. అధికారులు కుల సంఘాల మీటింగ్లకు వెళ్తున్న అంశంపైన కూడా ఫిర్యాదు చేశామన్నారు. మరోవైపు టీడీపీ, జనసేన కలిసి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఈసీకి ఫిర్యాదు చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. టీడీపీ ఓటర్ల వ్యక్తిగత సమాచారం సేకరించి చంద్రబాబు సంతకంతో టీడీపీ మేనిఫెస్టోల లెటర్లు ఇస్తూ ప్రచారం చేస్తున్న విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు పేర్ని నాని. ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేయకూడదనే ఉద్దేశంతో టీడీపీ నేతలు ఈసీకి తప్పుడు ఫిర్యాదులు ఇస్తున్నారని, కోనేరు సురేష్ వంటి వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఈసీని కోరామని పేర్ని నాని తెలిపారు. అయితే ఈసీ బృందం రాష్ట్ర పర్యటనకు ముందే అటు టీడీపీ బృందం, ఇటు వైసీపీ నేతలు ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘానికి ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు.
మొత్తం మీద ఏపీలో ఎన్నికలు అటు రాజకీయ నాయకులకు ఇటు ఎన్నికల నిర్వహణాధికారులకు కంటి మీద కుడుకు లేకుండా చేస్తున్నాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రజలకు ఈ ఓట్లు కొనుగోలు చేయడానికి ఏ విధంగా అయితే వాళ్ళు ఇచ్చేస్తున్నారో అదే విధంగా ప్రభుత్వం కూడా దాన్ని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోండి, ఇప్పటి నుంచే తగిన చర్యలు తీసుకుంటే దాని ఫలితాలు మెండుగా వస్తాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. జిల్లా కలెక్టర్ గారికి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది డబుల్ ఎంట్రీ ఓట్లను ఇప్పటికి కూడా డబుల్ ఎంట్రీ ఓట్లు ఉన్నాయి, అలాగే చనిపోయిన వ్యక్తుల ఓట్లు కూడా ఉన్నాయి. ఇంకా తొలగించకపోవడానికి గల కారణాలు ఏందో ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ గారి మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే మద్యాన్ని అరికట్టాల్సిన బాధ్యత, అలాగే డబ్బు పంపిణీ అక్రమ రవాణా లేకుండా చేయాల్సిన బాధ్యత పల్నాడు జిల్లా ఎస్పీ గారి మీద ఉంది. ఆయన కూడా ఆ విధంగా ఏ విధంగా అయితే చర్యలు తీసుకుంటున్నారు ప్రజలకు తెలియజేయాలని. 2024 ఎన్నికలు సజావుగా జరగాలని, ఎటువంటి అరాచకాలు అల్లర్లు జరగకుండా జరగాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. అలాగే మహిళలకి ప్రత్యేకమైనటువంటి పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఆ విధంగానే చేసినట్లయితే ఓటింగ్ శాతం పెరిగే విధంగా ఉంటుంది. మరి ఇటీవల తెలంగాణలో కొన్ని పట్టణ ప్రాంతాల్లో విద్యావంతులుగా ఉన్నటువంటి ప్రాంతంలో కూడా మరి ఓటింగ్ శాతం చాలా తక్కువగా ఉంది. దీని మీద కూడా ఎలక్షన్ కమిషన్ వారు ఈ యొక్క ఎన్నికల మీద ఓటు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. దానికి సంబంధిత కలెక్టర్లు పూర్తి స్థాయిలో బాధ్యత నిర్వహించాలి. అలాగనే ఎన్నికల కమిషన్ వారి తరపున ఉన్నటువంటి నోటా గుర్తును కూడా ప్రజల్లోకి అవగాహన తీసుకెళ్లాలి. 2024 ఎన్నికలు కేంద్ర ఎన్నికల సంఘం అయితే చెప్తా ఉందిలే కానీ క్షేత్రస్థాయిలో అధికారులు పనిచేయలేకపోతున్నారు. అది పోలీసు వ్యవస్థ కానివ్వండి, తర్వాత రెవెన్యూ వ్యవస్థ కానివ్వండి, అలాగే కలెక్టర్లు కానివ్వండి, క్షేత్రస్థాయిలో పనిచేయలేకపోతున్నారు. దయచేసి ఈసారి ఓటర్ మహాశయులు అందరూ కూడా ఒకటే గమనించుకోవాలి. మేమంతా నిష్పక్షపాతంగానే ఉన్నాం, కానీ అధికారులు అక్రమ మద్యాన్ని, అక్రమ గంజాయిని, అలాగే తప్పుడు ఓట్లు కొన్ని ఉన్నాయండి. అలాగే మన చచ్చిపోయిన వాళ్ళు, మరణించిన వాళ్ళ ఓటర్లు కూడా కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా తప్పులు తడక లేక కాకుండా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరపాలని చెప్పి ఆంధ్రప్రదేశ్లో మేము మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. ఏపీలో ఎన్నికల హడావుడి ప్రారంభమైంది. మరికొద్ది నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు ఉండడంతో అందుకు తగిన ఏర్పాట్లు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఏపీలో ఎన్నికల ఏర్పాట్లు పరిశీలించేందుకు రాష్ట్రానికి వచ్చిన ఈసీ బృందం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశమైంది. ఇక ఇదే అంశం సంబంధించి మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. కిరణ్మయి, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హడావుడి ప్రారంభం కావడం జరిగింది. మరో 3 నెలల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ప్రత్యేక బృందం విజయవాడ చేరుకొని విజయవాడలో 2 రోజుల పాటు, ఒకరోజు అన్ని జిల్లాల ఎస్పీలతోనూ, మరో రోజు అన్ని జిల్లాల కలెక్టర్లతోనూ ప్రత్యేక సమావేశాలు నిర్వహించడం జరిగింది. అంటే ముఖ్య అధికారులతోటి ఎన్నికల కమిషన్ విధి విధానాలు, వాటికి సంబంధించినన్నిటిపై కూడా క్లారిటీ ఇచ్చే విధంగా వారితోటి క్లాసులు నిర్వహించినటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అయితే ముఖ్యంగా చూస్తే ఎన్నికల కమిషన్ నిర్వహించినటువంటి ఈ సమావేశాలలో చాలా క్లియర్గా రానున్న ఎన్నికల్లో మద్యం, డబ్బు ప్రభావం లేకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరిగే విధంగా ఏర్పాటు చేయాలని కూడా స్పష్టం చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక తెలంగాణ ఎన్నికలు అయిపోయిన తర్వాత కేంద్ర ఎన్నికల కమిషన్ రానున్న ఎన్నికలపై దృష్టి కేంద్రీకరించింది. ఆ దృష్టి కేంద్రీకరించిన దాన్ని దృష్టిలో పెట్టుకునే కేంద్ర ఎన్నికల బృందం వచ్చినటువంటి పరిస్థితుల్లో చూసినట్లయితే గనక 2 రోజుల పాటు ఉండి ఆయా అధికారులతోటి పర్యవేక్షించి ఆయా అధికారులకు చాలా గైడ్లైన్స్ ఇస్తూ కూడా అనేక ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ముందు 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారిని బదిలీ చేసే విధంగా మార్గదర్శకాలు జారీ చేయటము, సొంత జిల్లాలు ఎక్కడైతే గనక ఎంఆర్ఓ, ఎండిఓ, అదేవిధంగా ఎస్ఐ, సిఐ స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సొంత జిల్లాలలో పనిచేసే వెసులుబాటు లేకుండా దూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేసే విధంగా కూడా చర్యలు చేపట్టాలని కూడా సూచించడం జరిగింది. అదేవిధంగా రెవెన్యూ వ్యవస్థలో కూడా ఎంఆర్ఓలు కానీ, సూపరింటెండెంట్లు కానీ, ఆర్ఐలు కానీ వీరందరికీ కూడా పనిచేస్తున్నటువంటి జిల్లాలు కాకుండా వేరే జిల్లాలకు బదిలీ చేయాలని కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది.
ఇక ఎన్నికలలో ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి మద్యాన్ని అరికట్టే విధంగా చర్యలు చేపట్టాలి. అదే విధంగా చూసుకుంటే కనుక డబ్బు పంపిణీ కూడా అవకాశం లేకుండా ఉండే విధంగా కూడా చర్యలు చేపట్టాలని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 2 రోజుల పాటు కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్వహించినటువంటి సమీక్ష సమావేశాలలో ప్రభుత్వ అధికారులకు అనేక మార్గదర్శకాలు జారీ చేయడం జరిగింది. కలెక్టర్లకు పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగిస్తూ కూడా ఎక్కడైతే దొంగ ఓటర్ల నమోదు కాకుండా కొత్త ఓటర్లు చేర్పులకు అవకాశాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా నిశ్చితంగా పరిశీలించాలి. బిఎల్ఓలు ఎవరైతే గ్రామీణ స్థాయిలో ఓట్ల నమోదు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో అక్రమాలకు పాల్పడుతున్నారో వారిపై కూడా చర్యలు తీసుకోవాలని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇక రాజకీయ పార్టీలన్నీ కూడా జనసేన, తెలుగుదేశం, బీజేపీ, వైసీపీ అన్ని పార్టీలు కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ బృందాన్ని కలిసి వారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. తెలంగాణలో ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకొని ఆంధ్రాలో మరలా ఓటు హక్కు నమోదు చేసుకుంటున్నారు. ఇలాంటి వాటిపై చర్యలు తీసుకోవాలని పేర్కొనటము. అదేవిధంగా డబుల్ ఎంట్రీ ఓటర్లు, ఒక జిల్లాలో ఓటర్గా ఉన్నవారు మరలా 2వ జిల్లాలో ఓటర్గా ఉన్నటువంటి పరిస్థితి, అదేవిధంగా చనిపోయిన ఓటర్లు ఎక్కడైతే ఉన్నారో వారి స్థానంలో ఓటర్లను తీసివేయటము, ఇలా అన్ని విషయాలు కూడా ఫిర్యాదు చేశారు. ఆ విషయాలన్నీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం పరిగణలోకి తీసుకొని వాటిపై విచారణ చేపడతామని జిల్లా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక ప్రధానంగా చూసుకుంటే గనక ఫామ్ 7, ఫామ్ 6 ఈ 2 నమోదుకు సంబంధించి 2 పార్టీల నుంచి, ఇటు తెలుగుదేశం, వైసీపీ పార్టీ 2 పార్టీల నుంచి వస్తున్నటువంటి ఫిర్యాదులను స్వీకరించినటువంటి ఎన్నికల కమిషన్ వాటిపై చర్యలకు ఇప్పుడు రంగం సిద్ధం చేయడం జరిగింది. ఎక్కడైతే ఎక్కువ సంఖ్యలో గుంపగత్తుగా 100ల సంఖ్యలో ఫామ్ 7 నమోదు చేస్తున్నారో వానిపై విచారణ చేయాలని, అదేవిధంగా చేర్పులకు సంబంధించి కూడా ఒకే డోర్ నెంబర్ తోటి ఒకే ఇంటి పేరుతోటి 10ల సంఖ్యలో 100ల సంఖ్యలతో ఓట్లు నమోదవుతున్నాయో వానిపై కూడా దృష్టి కేంద్రీకరించాలని కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. స్వచ్ఛందంగా 18 సంవత్సరాలు నిండిన వారు ఎవరు ఏ ఓటు హక్కు నమోదు చేసుకున్నా వారిపై ఇమీడియట్లీగా వారికి ఓటు హక్కు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా చేయడం జరిగింది. కానీ ఇక్కడ ప్రధాన విషయాలు ఏంటంటే రాజకీయ పార్టీల ఏజెంట్స్, రాజకీయ పార్టీలకు సంబంధించిన వారు గుంపగత్తుగా ఒకే డోర్ నెంబర్తో 100ల సంఖ్యలో ఓటర్లు నమోదు, 100ల సంఖ్యలో ఓటర్లు తీసివేతకు అప్లికేషన్లు పెడుతున్నారు. వీటన్నిటిపై కూడా విచారణ జరిపి ఏ ఒక్కరికి అర్హులైన వారికి ఓటు హక్కు లేకుండా ఉండే విధంగా, అంటే అర్హులైన వారు ఓటు పోకుండా చూడాల్సినటువంటి బాధ్యత, అర్హులైన వారికి ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని కూడా దిశ నిర్దేశం చేయడం జరిగింది. అదేవిధంగా దొంగ ఓటర్లు కూడా పడకుండా దొంగ ఓటర్లను కూడా పూర్తిగా నిర్మూలించాలి, డబుల్ ఎంట్రీలను రద్దు చేయాలి. రాజకీయ పార్టీలు ఆరోపించిన విధంగా ఒక పార్టీపై ఇంకొక పార్టీ వారు ఓట్లను తీసివేత ఏదైతే ఉందో వాటిని క్షుణ్ణంగా పరిశీలించాలి, లేదంటే కఠినంగా వ్యవహరిస్తామంటూ కూడా ఎన్నికల కమిషన్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే పరుచూరు నియోజకవర్గము, పల్నాడులో మాచర్ల నియోజకవర్గము, ఈ నియోజకవర్గాలలో ఎక్కడైతే గనక అత్యధికంగా ఓటర్ల నమోదు శాతం ఉందో వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించడము, అదేవిధంగా దొంగ ఓటర్లకు సంబంధించినటువంటి నమోదైన వాటిని కూడా ఎర్తే చేయాలని కూడా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఇక వీటన్నిటికాడికి ముఖ్యమైన విషయం చూసినట్లయితే గనక ప్రభుత్వ అధికారులు ఏ పార్టీకి కొమ్ము కాయకుండా సామరస్యంగా ఉండి అన్ని పార్టీలకు ఒకే విధానాలతో అవలంబించి ఎన్నికలకు సజావుగా జరిగే వాతావరణం కల్పించాలని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇప్పటికే కలెక్టర్లను, జిల్లా ఎస్పీలను, ఉన్నతాధికారులతో ఎన్నికల కమిషన్ వారు చాలా క్లియర్ అయినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వీరందరూ కూడా ఎన్నికల సమయంలో ఏ రాజకీయ పార్టీకి తొత్తుగా ఉండకుండా సామరస్యంగా ఎన్నికలు జరిగే అవకాశాన్ని కల్పించాలని కూడా స్పష్టంగా తెలపడం జరిగింది. ఇక గత ఎన్నికల సమయంలో పల్నాడు జిల్లాలో నామినేషన్ వేయటానికి కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, మమ్మకు ఇలా భయభ్రాంతులు గురి చేస్తున్నారు ఏదైతే ఆరోపణలు ఉన్నాయో అలాంటి సాట కూడా సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా ముందుగానే అక్కడికి వెళ్ళి అక్కడ ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవటము, నామినేషన్ వినియోగించుకునే విధంగా ఏర్పాటు చేయాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అధికారులతో మమేకమై ఎన్నికల కమిషన్ చేసినటువంటి మార్గదర్శకాలను ఇటు జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు, ఉన్నతాధికారులు అమలు చేయాల్సిన బాధ్యతను కూడా గుర్తు చేశారు. ఆ వైపై అధికారులు కూడా ప్రతి ఒక్కరూ సన్నద్ధం కావాలని కూడా సూచించడం జరిగింది. అంటే ఎన్నికల కమిషన్, కేంద్ర ఎన్నికల కమిషన్ 2 రోజుల పాటు నిర్వహించినటువంటి సమావేశాలలో అధికారులకు దిశ నిర్దేశం చేసి రానున్న ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలనే విషయాలను కూడా స్పష్టం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల నియమావళి పాటిస్తూ ఎన్నికల సరళి జరిగే విధంగా తోడ్పాటునివ్వాలని కూడా వాళ్ళు కోరడం జరిగింది.
అయితే శ్రీనివాస్, ఏపీలో ఎలక్షన్ హీట్ అయితే స్టార్ట్ అయిపోయింది. అయితే టీడీపీ జనసేన కూటమి వైసీపీ పైన, వైసీపీ వాళ్ళు టీడీపీ మీద కూడా అనేక రకమైనటువంటి ఫిర్యాదులు ఈసీకి అయితే చేశారు. ఈ నేపథ్యంలో ఈసీ కూడా చాలా సీరియస్గా తీసుకుంది. అయితే స్పెషల్ యాక్షన్ ఏమైనా తీసుకునే అవకాశం ఉంది ఈ కంప్లైంట్స్ మీద? తప్పనిసరిగా ఎన్నికల కమిషన్ కి సంబంధించి ఇటు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కి కేంద్ర ఎన్నికల కమిషన్ కి వచ్చిన ప్రతి ఫిర్యాదును స్వీకరించి వాటిపై విచారణ చేసి వాటిని పూర్తిగా క్లారిటీ ఇచ్చే విధంగా కూడా ఎన్నికల కమిషన్ సిద్ధం కావడం జరిగింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కి ఎవరైతే ఫిర్యాదు చేశారో ఆ ఫిర్యాదుని స్వీకరించడంతో పాటు తప్పనిసరిగా అవకాశం ఉన్నంత వరకు రూఢీ చేసుకొని కఠినంగా శిక్షణ పడే విధంగా కూడా కేసులు నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే కొంతమంది బిఎల్ఓలు ఎక్కడైతే దొంగ ఓటర్ల నమోదుకు అవకాశం ఇచ్చారో, ఓటర్ల తీసివేతలో రాజకీయ పార్టీలు కొంత వరికారో అట్లాంటి వారిని ప్రభుత్వ ఉద్యోగుల నుంచి సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. ఇక రాజకీయ పార్టీల ఫిర్యాదులు స్వీకరించి వాటిపై పూర్తిగా విచారణ జరుపుతూ కూడా రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగే ఏర్పాటును కల్పించడానికి ప్రభుత్వ అధికారులందరూ కూడా సిద్ధంగా ఉండాలని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే తెలంగాణలో ఏపీ ఓట్లు కలిగి ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాటి ఓట్ల తొలగింపు, గుర్తింపు కార్యక్రమాలు ఏ విధంగా చేపట్టే అవకాశం ఉంటుంది శ్రీనివాస్? అంటే ఇక్కడ ఎన్నికల కమిషన్ ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు. తెలంగాణలో ఓటు హక్కు వినియోగించుకొని అక్కడ రద్దు చేసుకొని ఇక్కడ నమోదు చేసుకుంటున్న వారికి ఎటువంటి అవకాశం ఇస్తారు, అక్కడ ఓటు వేయకుండా ఓటు రద్దు చేసుకొని ఇక్కడ నమోదు చేసుకున్న వారికి ఎటువంటి అవకాశం ఇస్తారు అనే విషయాలపై త్వరలోనే ఎన్నికల కమిషన్ క్లారిటీ ఇస్తుంది. రెండు రాష్ట్రాల్లో ఓట్లు ఉన్న వారికి ఎక్కడ ఓటు హక్కు ఉంచుకోవాలో, ఎక్కడ రద్దు చేసుకోవాలో ఓటర్కి అభిప్రాయం ఉంటుంది. కాబట్టి ఒకసారి రద్దు చేసుకుని రెండోసాట ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉండే వెసులుబాటును కూడా తప్పనిసరిగా కల్పిస్తారు. కానీ రెండు చోట్ల తెలంగాణలో ఓటు, ఆంధ్రాలో ఓటు, రెండు చోట్ల ఓటు ఉంటే కనుక తప్పనిసరిగా వాళ్లపై కూడా చర్యలు తీసుకోవడానికి కూడా ఎన్నికల కమిషన్ సిద్ధపడుతుంది. అయితే శ్రీనివాస్, కొత్తగా ఓటు నమోదు చేసుకునే వాళ్ళు ఎవరైతే 18 years కంప్లీట్ చేసుకునే వాళ్ళు ఉంటారో, ఓటింగ్ కోసం నమోదు చేసుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఎలాంటి చేపడుతుంది? కొత్తగా ప్రతి ఒక్కరూ ఎన్నికల కమిషన్ కి అప్లై చేసుకునేవారు 18 ఏళ్లు నిండి భారతీయ పౌరులు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీ సేవా కేంద్రం దగ్గర నుంచి బిఎల్ఓల దగ్గరగా గ్రామ సచివాలయాల్లోనూ ప్రతి ఒక్క చోట కూడా వాళ్ళు ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు. వాళ్ళు వాళ్ళ నివేశిత ఉన్నటువంటి రెసిడెన్స్ సర్టిఫికెట్, వారి తల్లిదండ్రులకు సంబంధించినటువంటి ఆధార్ కార్డులు, వారి ఆధార్ కార్డు, ఇలా అనేక రకాలమైనటువంటి ఆప్షన్ నుంచి వాటన్నిటి ద్వారా వారి ఓటు హక్కు నమోదు చేసుకునే ప్రక్రియను కూడా వేగవంతం చేయడం జరిగింది. అది బిఎల్ఓ వెరిఫై చేసి తర్వాత కన్సల్ట్ మండలానికి సంబంధించినటువంటి తహసీల్దార్ పంపిన తర్వాత తహసీల్దార్ ఒకే చేసిన తర్వాత వారికి ఓటు హక్కు వచ్చే అవకాశం కనపడుతుంది. ఆ విధమైనటువంటి ప్రాసెస్ ను పూర్తిగా ఎన్నికల కమిషన్ సిద్ధం చేయడం జరిగింది. ఆ విధంగానే ఇప్పటికే దరిదాపుగా ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 10 లక్షల పైగా ఓటర్లు నమోదు చేసుకున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే ఈ ఎన్నికల్లో రానున్న ఎన్నికల్లో గెలుపు ఓటములపై కొత్త ఓటర్ల ప్రభావం స్పష్టంగా కనపడే విధంగా ఉంది. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు నమోదు చేసుకోవడానికి ఎన్నికల కమిషన్ సులభతరమైన అవకాశాన్ని కల్పించడం జరిగింది. అలానే ఆన్లైన్ లో ఈసీ యాప్ ని, అంటే ఎన్నికల కమిషన్ సంబంధించినటువంటి యాప్ ద్వారా కూడా వాళ్ళు ఓటు నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఆ విధంగా కూడా కల్పించే అవకాశం ఉండటంతో ప్రతి ఒక్క యువత కూడా రానున్న ఎన్నికల్లో తమ రాష్ట్ర భవిష్యత్తు, తమ రాష్ట్రానికి ఎటువంటి పాలన కావాలని కోరుకునే విధంగా వారు ఓటు హక్కును నమోదు చేసుకోవడానికి అవకాశం, ఓటు హక్కు వస్తేనే తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలి కాబట్టి త్వరగా ఓటు హక్కులు కూడా నమోదు చేసుకోవాలని కూడా కోరడం జరిగింది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. రైట్, మొత్తానికైతే ఏపీలో ఎలక్షన్ హీట్ అయితే స్టార్ట్ అయింది. అటు జనసేన టీడీపీ కూటమి కానీ అలాగే వైసీపీ వాళ్ళు కానీ ఒకరిపై ఒకరు ఫిర్యాదులు అయితే ఈసీకి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈసీ అయితే చాలా సీరియస్గా రియాక్ట్ అయింది. అయితే ఎటువంటి అవకతవకలు జరగకుండా ఎలక్షన్ కండక్ట్ చేసేలాగా అనేక చర్యలు అయితే చేపడుతుంది. అటు 18 years కంప్లీట్ అయిన వాళ్ళు, కొత్తగా ఓటు నమోదు చేసుకునే వాళ్ళు కావచ్చు, అలాగే ఇప్పటికే చనిపోయిన వ్యక్తులు ఓట్లు తొలగింపు కావచ్చు, అలాగే ఏపీలో తెలంగాణలో ఓట్లున్న వాళ్ళని పరిశీలించి వాళ్ళని ఓటు తొలగించే విధానంలో కావచ్చు, ఇలా అనేకటువంటి చర్యలు అయితే చేపట్టే అవకాశం ఉంది.